భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలు ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులను బీసీసీఐ మేనేజ్మెంట్ ను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంగ్లాండ్ టూర్లో గాయపడిన బుమ్రా మొదట ఫిట్నెస్ సాధించాడని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరిగిన తదుపరి వైద్య పరీక్షల్లో అతడు ఎడమ మోకాలలో ఇంకా ఇబ్బంది ఉన్నట్లు వైద్య బృందం గుర్తించినట్లు సమాచారం. దీంతో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అతడికి మరింత విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జట్టుకు ఎంతో కీలకమైన ఈ ప్రధాన పేస్ బౌలర్ తరచూ గాయాల బారిన పడడంతో చాలా ముఖ్యమైన సిరీస్లకు మ్యాచ్లకు దూరం అవ్వాల్సి వస్తోంది. తాజాగా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్ కు కూడా మోకాలి గాయం కారణంతో బుమ్రా దూరం అయ్యాడు. నవంబర్ 20, 2023 నుంచి ఇప్పటి వరకు నమోదైన గణాంకాలు పరిశీలిస్తే పలు కీలక విషయాలు స్పష్టమవుతున్నాయి. టీమిండియా ఆడుతున్న మెజార్టీ మ్యాచ్లకు బుమ్రా దూరం అవుతున్నాడు. 2023 నవంబర్ 20 అంటే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా కేవలం 57 మ్యాచ్లు మాత్రమే భారత్ తరపున ఆడాడు. అతడు లేకుండా టీమిండియా 77 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. అతడు గాయం నుంచి కోలుకుంటున్నప్పుడు లేదా వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద విశ్రాంతి తీసుకుంటున్న టైంలోనే టీమిండియా ఈ మ్యాచ్లు ఆడింది. విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ కలిగిన బుమ్రా శరీరంపై విపరీతమైన ఒత్తిడి పడుతుందని, దానివల్ల వెన్ను మోకాలి గాయాలు అతన్ని తరచూ వేధిస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2024-25 బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయం నుంచి అతనికి విశ్రాంతినిస్తూ బౌలింగ్ భారాన్ని తగ్గించేందుకు సెలెక్టర్లు ప్రయత్నిస్తున్నప్పటికీ అనుకోని గాయాలు అతన్ని మైదానానికి దూరం చేస్తూనే ఉన్నాయి. టీమిండియా కీలక పర్యటనలకు సిద్ధమవుతున్న వేళ ప్రధాన పేసర్ అందుబాటులో లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోంది. బుమ్రా లేని లోటును భర్తీ చేసేందుకు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఆకిబ్ నబీ వంటి యువ పేసర్లను తయారు చేస్తున్నప్పటికీ డెత్ ఓవర్లో ఒత్తిడి సమయంలో బుమ్రా అందించే అద్భుత స్పెల్స్ ను ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. రాబోయే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఆసియా కప్, ఐసీసీ టోర్నీలు దృష్టిలో ఉంచుకొని బుమ్రా ఫిట్నెస్ పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.